హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇవాళ నేను మీకోసం క్రిస్మస్ విశేషాలు తీసుకొచ్చాను. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఇవన్నీ మనం ఒక కథ రూపంలో చూద్దామా? అయితే మనం కథలోకి వెళ్ళిపోదామా? మొదటిగా దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను జకర్యా అనే ఆయన ఎద్దకు పంపించాడు. ఆ దేవదూత వచ్చి జకర్యాతో ఇలా చెప్పారు: జకర్యా, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టదువు. అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఉండును. అతడు ప్రభువు కొరకై వేచి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఈ విషయం నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాడిని అయిపోయాను కదా, నా భార్య కూడా ముసలితనంలో ఉంది. మాకు పిల్లలు ఎలా పుడతారు? నేను దేవుని సన్నిధిలో నిలుచు గాబ్రియేలును. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు. దేవుడు చెప్పినట్లుగానే ఎలిజబెత్ గర్భవతి అయినది. ఆ తరువాత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఆయనకు ప్రదానము చేయబడిన కన్యకగా ఉండిన మరియ యొద్దకు గబ్రియేలు అనే దేవదూతను దేవుడు పంపించాడు. ఆ దేవదూత మరియతో ఇలా చెప్పెను: దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏలిన వాని వాక్కునకు లోబడదను. ప్రభువు దాసురాలను, నీవు చెప్పినట్లే నాకు జరుగునుగాక. ఏసేపు, నీకు ఈ విషయం తెలుసా? నీవు ప్రదానం చేసుకున్న మరియా గర్భవతి అయిందంట. ఏంటి నీ అంటున్నది? వారిది చాలా మంచి కుటుంబం. ఇది ఎలా జరిగింది? నీవు చెబుతున్నది నిజమేనా? బాగా తెలుసుకున్నాకే నీకు చెబుతున్నాను యోసేపు. ఈ విషయం తెలుసుకున్న యోసేపునకు నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మరియను రహస్యంగా విడిచిపెట్టేయాలని, ఆమెను అవమానించకూడదని అనుకున్నాడు. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ పండుకొని నిద్రపోతున్న సమయంలో దేవదూత అతని యొద్దకు వచ్చి అతనితో ఇలా చెప్పాను: దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది. ఆ గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. అయ్యో, తొందరపాటున అలా తలంచితిని. మరియను వదిలేయాలని తప్పుగా అనుకున్నాను. ఇప్పుడే మరియను చేర్చుకొని ఆ గొప్ప ప్రభువును ప్రసవించే వరకు తనకు సహాయంగా ఉంటాను. అమ్మా, నాన్న, మేరీ గర్భవతి అయినది. నేను తనకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. యోసేపు, ఏమిటి నీవనేది? ఈ విషయం నలుగురు వింటే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా? నాన్న, దేవుడు నాతో తన దూత ద్వారా కలలో మాట్లాడాడు.
మరియ ఏ తప్పు చేయలేదు. అలా యోసేపు ఏలినవాని వాక్కునకు లోబడి మరియను తన చెంత చేర్చుకొని తనకు తోడుగా ఉన్న దినములలో ఆ దేశములో దండోరా ఇలా జరిగెను. ఇందు మూలముగా ప్రజలందరికీ తెలియజేయడమేమనగా, ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి తమ తమ గ్రామములకు వెళ్ళి ప్రజా సంఖ్యలో పాల్గొనవలసిందిగా కౌసరు ఔగుస్తు ఆజ్ఞ అయినది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక దావీదు ఊరైనటువంటి బెత్లెహేమునకు ప్రయాణమై తనతో పాటు తనకు ప్రదానము చేయబడిన మరియను కూడా తీసుకొని ఆమె గర్భవతి అయి ఉండగా బెత్లెహేమునకు ప్రయాణము చేసెను. చక్కగా ఉందండి. మరియా, అదిగో ఆ కనిపించేదే బెత్లెహేము. ఏమండి, మేము చాలా దూరం నుండి ప్రయాణించి వస్తున్నాం. నా భార్య గర్భవతి. దయచేసి మాకు కొంచెం స్థలం ఇస్తారా? అయ్యో, మా ఇంట్లో స్థలం లేదయ్యా. బంధువులతో ఇల్లంతా నిండిపోయింది. జనసంఖ్య జరుగుతుంది కదా. అలా వారికి స్థలం దొరికే లోపే మరియ ప్రసవించింది. ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టుకొని సత్రంలో ఏమైనా స్థలం దొరుకుతుందేమో అని సత్రానికి వెళ్ళారు. అయ్యా, మేము చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చాము. మాకు సత్రంలో కొంచెం స్థలం ఇప్పించండి. చూస్తున్నారు కదా, సత్రం అంతా జనసంఖ్య కోసం వచ్చే ప్రజలతో నిండిపోయింది. ఇంకా చోటు లేదు. మేమేమి చేయలేమండి. అలా లోకరక్షకునికి సత్రంలో కూడా చోటు దొరకలేదు. అప్పుడు వాళ్ళు స్థలం వెతుక్కుంటూ సత్రంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. సత్రంలో కూడా మాకు స్థలం దొరకలేదు. మీ ఇంట్లో కొంచెం చోటిస్తారా? మా ఇంట్లో కూడా స్థలం లేదండి, కానీ మా పశువుల పాకలో కాస్త చోటు ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఉండొచ్చు. అలా లోకరక్షకుడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అందరికీ అందుబాటులో ఉండాలని పేద ధనిక, రాజు, కులము, మతము, జాతి భేదాలు లేకుండా అందరూ ఆయన చెంతకు రాగలిగే స్థితిలోనికి ఆయన దిగి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తూర్పు దేశములో కొందరు జ్ఞానులు పరిశీలనగా ఆకాశంలో పరీక్షిస్తున్నప్పుడు వారికి ఒక వింతైన నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఉందాం. మిత్రమా, అటు చూడుము, ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం కనిపించుచున్నది. ఏది? ఎక్కడా? అదిగో అటు చూడు మిత్రమా. అవును, ఆ నక్షత్రం చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంది. నీవు కూడా చూడు మిత్రమా. అవును, చాలా ప్రకాశవంతంగా ఉంది. ఈ నక్షత్రాన్ని చూస్తుంటే దీనికి ఏదో ప్రత్యేకత ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అవును, ఈ నక్షత్రాన్ని గూర్చి పారసీకుల గ్రంథమైన జండ్ అవస్థలో రాయబడి ఉంది. అది నేను కూడా చదివాను. అది లోకానికి రాబోయే రక్షకుని సూచిస్తుందని వ్రాయబడి ఉంది. లోకరక్షకుడా? అయితే మనం ఆయన్ని తప్పకుండా చూడాలి. కానీ ఎలా? ఆ నక్షత్రమే మనకి దారి చూపుతుంది. అలా చూడండి, అది ప్రయాణిస్తుంది. అయితే మన ప్రయాణం మొదలు పెడదామా? అలాగే. మరి ఆయన కొరకు కానుకలు తీసుకున్నారా? మరి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గనక నేను రాజులకు తగిన బంగారాన్ని ఆయనకి సమర్పిస్తాను. నేను ఆయన పూజార్హుడు గనుక నేను సాంబ్రాణిని సమర్పిస్తాను. ఆయన ఈ లోకమును రక్షించుటకు వచ్చుచున్నాడు గనుక నేను బోళమును సమర్పించెదను.
అలా ఆ తూర్పు దేశ జ్ఞానులు ప్రయాణమై యెరూషలేమునకు బయలుదేరారు. ఇదిలా ఉండగా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందలను రాత్రి వేళ మేపుకొనుచుండగా దేవదూత వారి ఎద్దుకు పంపబడింది. ఒరే ఒరే, చాలా చీకటి పడిపోయిందిరా, చాలా చలిగా ఉంది. గొర్రెలన్నీ ఎక్కడున్నాయో చూసుకొని రండిరా. ఈ చీకట్లో నా చేతులు కాళ్ళే కనిపించలా, ఇంకా గొర్రెలేం కనిపిస్తాయి? ఇదిగో పెద్దయ్యా, ఏదన్నా చిన్న కథ చెప్పొచ్చు కదా. నా కథలన్నీ మీకు నచ్చవులయ్యా, నా ఎన్ని పాత తలుపు కథలు. ఆ చిన్న అడుగయ్యా. చిన్నోడా, ఓడి మొహం, ఓడేం చెప్తాడు పెద్దయ్యా? పాపం ఈడి కజ్జిపేయడానికి కిందకి దేవత దిగి రావాల. గొల్లలారా, భయపడుకుడి. దిగో, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు. ఓరే సంతుడా, ఓరే చిన్నోడా, మన కొరకు రక్షకుడు పుట్టాడంట. ఈ విషయం దేవుడు ద్వారా మనకు తెలియపరిచాడు. కాబట్టి ఆయన చూడటానికి మనం వెళ్ళాలి. సరే పెద్దయ్యా, ఇప్పుడే పోదాం. నాకు కూడా లోకరక్షకుణ్ణి చూడాలనుంది పెద్దోడా, పదండి. అలా ఆ గొర్రెల కాపరులు ప్రభు దర్శనము నిమిత్తమై బెత్లెహేమునకు బయలుదేరారు. అలా ఆ లోక రక్షకుని దర్శనం ఆ ఎన్నిక లేని గొర్రెల కాపరులకు దక్కింది. చిన్నోడా, చంటోడా, ఈ రక్షకుని గురించే దేవదూత మనకు చెప్పిందయ్యా. ఈ రక్షకుణ్ణి చూడటంతో మన జన్మ ధన్యమైంది. అలా ఆ గొర్రెల కాపరులు రక్షకుణ్ణి చూచిన ఆనందంలో ఆయనను గూర్చి ప్రకటించుచు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోయారు. తూర్పు దేశము నుండి బయలుదేరిన జ్ఞానులు కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి యూదయ దేశానికి రాగానే వాళ్ళ స్వజ్ఞానం మీద ఆధారపడి అప్పటి వరకు వారు వెంబడించిన నక్షత్రాన్ని విడిచిపెట్టి ఆ యొక్క రాజు కుటుంబంలోనే పుట్టి ఉంటాడని తలంచుకొని హేరోదు యొద్దకు వెళ్ళి ఇలా మాట్లాడారు. ఆ మాటలేంటో ఇప్పుడు చూద్దాం. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 హేరోదు మహారాజులకు జయము జయము. మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు మన పరిపాలన గురించి ఏమని అనుకుంటున్నారు? ఈ పరిపాలనకే మహారాజా, అద్భుతం, అమోఘం. ప్రజలందరూ మిమ్మల్ని దేవునిగా కొనియాడుచున్నారు మహారాజా. మహామంత్రి, యూదులు వారి ఆలోచనలు ఎలాగున్నాయి? మహారాజా, చాలా విచారకరంగా ఉన్నాయి మహారాజా. మహారాజా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మహారాజా. మహారాజా, మీ కొరకు తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చి ఉన్నారు మహారాజా. ప్రవేశపెట్టండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చి తిరిగి? మహారాజా, మేము తూర్పు దేశం నుండి వచ్చాము. తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రమును చూచాము. అవును, మేము ఆ దేశంలో ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవలెనని ఇంత దూరం వచ్చాము. అవును మహారాజా, అది మామూలు నక్షత్రం కాదు. యూదుల రాజుగా పుట్టువాని యొక్క నక్షత్రం. ఎవరక్కడ? శాస్త్రిని ప్రవేశపెట్టండి. మహారాజులకు జయము జయము. శాస్త్రి గారు, క్రీస్తు ఎక్కడ పుట్టునో మన గ్రంథములో ఆయన గూర్చి ఏమని వ్రాయబడి ఉన్నదో
నాకు తెలపండి. వ్రాయబడి ఉన్నది మహారాజా. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని వ్రాయబడి ఉన్నది మహారాజా. అది బెత్లెహేములోనే. అంటే క్రీస్తు బెత్లెహేములో పుట్టినన్నమాట. ఆ జ్ఞానులను నా రహస్య మందిరానికి పిలిపించండి. ఇదిగో జ్ఞానులరా, మీరు చెప్పిన రాజు నా కుటుంబంలో పుట్టలేదు. మీరు చూచిన నక్షత్రం సమయం ప్రకారం ఇప్పటికి ఆ బాలునికి ఎంత వయసు ఉంటుంది? మహారాజా, నా అంచనా ప్రకారం ఆ శిశువు 2 ఏళ్లలోపు వయసు గలవారే. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి. బెత్లెహేముకు వెళ్ళండి. అలా ఆ జ్ఞానులు రాజునద్ద నుండి బయటకు రాగానే వారికి దారి చూపిన నక్షత్రం మరలా వారికి దారి చూపడం మొదలుపెట్టింది. అలా దారి చూపుతూ ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి ఆ ఇంటి మీదకి వచ్చి ఆగినది. అప్పుడు వారు చాలా సంతోషంతో ఆ ఇంటిలోనికి వచ్చి శిశువును, తల్లిని చూచి శిశువును పూజించి ఆయనకు కానుకలను సమర్పించారు. తరువాత దేవుని దూత జ్ఞానులతో ఇలా చెప్పెను. జ్ఞానులారా, మీరు హేరోదు నొద్దకు వెళ్ళవద్దు. మరో మార్గంలో మీ దేశానికి వెళ్ళిపోండి. ఇది ప్రభు ఆజ్ఞ. జ్ఞానులు దేవుని మాటను విని వేరో మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాజు జ్ఞానుల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి సమయాలను ఉపయోగించుకొని బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పసిపాలను వధించమని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. మహామంత్రి, ఈ జ్ఞానులు మనల్ని మోసం చేశారు. యూదులకు రాజు నేనుండగా మరొక రాజు పుట్టుటయా? పుట్టినవాడు బ్రతుకుటయా? బ్రతికినవాడు బ్రతికి రాజ్యమేలుటయా? ఇది అసంభవం, ఇది జరగకూడదు. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 ఏళ్లలోపు పిల్లలందరినీ వధించండి. ఇది రాజాజ్ఞ. అప్పుడు దేవుడు యోసేపుకు దూత ద్వారా ఇలా వర్తమానం పంపెను. యోసేపు, హేరోదు శిశువును సంహరించవలెనని ఆయనను వెతకబోచున్నాడు. కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండు. ప్రభువును ప్రతిష్ఠించవలనని వారు యెరూషలేము మందిరమునకు ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అనే ఒక మనుష్యుడు ఆయన గురించి ఈ విధముగా చెప్పెను. నాదా, ఇప్పుడు మీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ మీరు కన్నులారా చూస్తుంది. మరియా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఆ సమయంలోనే అన్న అనే విధవరాలైనటువంటి చాలా కాలము గడిచిన వృద్ధురాలైన ఒక ప్రవక్తి కూడా ఇశ్రాయేలు వీధులలో, యెరూషలేము వీధులలో ఆ రక్షకుడు వచ్చేశాడు, మీరంతా ఇశ్రాయేలు క్షేమం కొరకు ఎదురు చూచుచున్న వారారా, మీరంతా ఎదురు చూచుచున్న ఆ రక్షకుడు వచ్చేశాడు అని మందిరంలో నుంచి ఆయనను గురించి ప్రకటించుకొనుచు వెళ్ళెను. ఇవే పిల్లలు ఈనాటి క్రిస్మస్ విశేషాలు. మీ అందరికీ ఈ విశేషాలన్నీ బాగా నచ్చాయా? మీరు అనుకుంటున్నట్టు ఇవన్నీ కథలు కాదు, నిజముగా జరిగిన కథ, నిజముగా జరిగిన విశేషాలు.
కాబట్టి మనం కూడా ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి విధేయతను, ఆ యొక్క ఆనందాన్ని అనుభవించాలని మీ అందరితో ఈ విశేషాలు పంచుకుంటున్నాను.